ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇండస్ట్రీలోనే 25 ఇయర్స్గా ఉన్నారు. దాంతోపాటు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు. కాకపోతే అన్ని చూడగానే అరే మన అందరికీ తెలిసిన అన్నారా భయ్ అని చెప్పేసి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా అంటే హీరోలతో పాటు విలనిజం కాగానే ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ మరి ముందుకెళ్తూ ఉన్న మరి ఆనంద భారతి అన్న ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి మాట్లాడదాం. ఈ మధ్య ఎందుకో కొంచెం స్పీడ్ తగ్గింది. ఆ స్పీడ్ తగ్గడానికి గల రీజన్ ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. ఆయన ఎలా ఉన్నారా? బాగున్నా తమ్ముడు, ఐఎమ్ ఫైన్. చాలా హ్యాపీ ఉంది ఏంటంటే మీరు మా షోకి రావడం కానీ ఇలా మాట్లాడుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మీట్ అవ్వడం. అవును. ఆనందన నాకు ఏంటి ఇందాక మెన్షన్ చేసినట్టే స్పీడ్ తగ్గింది ఏంటి అంటే స్పీడ్ ఏం తగ్గలేదు. స్పీడ్ తగ్గడం అంటే బ్రేక్ అనేది పడింది, లేదని కాదు. అంటే ఆ బ్రేక్ నాకే కాదు, పెద్ద పెద్దలు కూడా పడతాయి. అమితాబ్ బచ్చన్ కూడా పడింది, చిరంజీవి గారు కూడా పడింది. ఈ బ్రేక్ ఒకసారి ఇంపార్టెంట్ మనకు లైఫ్లో. భగవంతుడు ఈ బ్రేక్ ఇచ్చాడంటే ఏదో మనకు ఏదో మంచి జరగబోతుంది అని అనుకుంటా నేను. ఆ బ్రేక్ పడడం కూడా ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు మనం చేసిన హీరోలు ఎవరైతే అల్లు అర్జున్ గారు ఉన్నారు, చరణ్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, వాళ్ళతోటి మనం మొదలైంది సినిమాలు. ఆది, అలాగే మన బన్నీ కానీ, మన అల్లు అర్జున్ గారితో, ప్రభాస్ గారితో యోగి, అవన్నీ. అయితే మన హీరోలు అది చాలా గర్వకారణ విషయం చెప్పాలి. ఏంటంటే మన హీరోలు ఒక రీజనల్ హీరో ఈరోజు ఇంటర్నేషనల్ హీరోలు అయిపోయారు. సో వాళ్ళ మార్కెట్ పెరిగింది. వాళ్ళు తెలుగు అనే ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళి ఇంటర్నేషనల్గా ఇప్పుడు వాళ్ళ గుర్తింపు పొందారు. అంటే వాళ్ళకి అంత క్రేజ్ వచ్చింది. సో ఆటోమేటిక్లీ ఏమైపోయిందంటే దాని కారణంగా స్పాన్ వాళ్ళది పెరిగింది. స్పాన్ పెరగడం వల్ల ఏమైందంటే ఇప్పుడు మా లాంటి ఆర్టిస్టులకు వాళ్ళ సినిమాలో చోటు లేకుండా అయిపోయింది. పాన్ ఇండియా అయ్యే వరకు ఏమైందంటే కొందరిని తమిళ్ నుంచి, కొందరిని మలయాళం నుంచి, హిందీ నుంచి, అలా అంటే ప్రతి స్టేట్ని కవర్ చేయాలి కదా అని డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే అక్కడక్కడ నుంచి కొందరిని పిక్ చేసుకుని మా క్యారెక్టర్ ఇప్పుడు తమిళ్ కానీ మలయాళంలో కానీ మంచి యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ వాళ్ళంతా చేస్తున్నారు. సో దాని కారణంగా మాది బ్రేక్ పడిందని మీరు చెప్పినట్టు మీకు అట్లా అనిపిస్తుంది. అంటే బ్రేక్ ఏం కాదు, బ్రేక్ స్లో అయిందని మీరు చెప్పేది కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అప్పుడు వీళ్ళతోటి సినిమాలు చేసేవాడిని కాబట్టి కంటిన్యూస్గా రిలీజింగ్లో ఉండేది, బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాగానే అల్లు అర్జున్ కాగానే మన ప్రభాస్, ఇలా మేము కనపడే వాళ్ళము క్యారెక్టర్స్లో. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ సినిమాలు కూడా 1.5 to 3 years పడుతుంది. ప్లస్ మనం పాన్ ఇండియా కాబట్టి మాకు దాంట్లో కొంచెం అవకాశాలు తగ్గినాయి. అయితే మాకు ఏమైందంటే మాకు ఇంకో ప్లాట్ఫామ్ ఓపెన్ అయిందంటే వెబ్ సిరీస్లు, వెబ్ మూవీలు, చిన్న సినిమాలు, బడ్జెట్. ఎందుకంటే ఈ హీరోలది ఇప్పుడు ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, చరణ్ కానీ, మన జూనియర్ ఎన్టీఆర్ కానీ, వీళ్ళదంతా ఇప్పుడు 500,000 crores బడ్జెట్లు వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు చిన్న బడ్జెట్స్ ఏదైతే ఉన్నాయో ఒక 20, 25, 15, దీంట్లో ఇప్పుడు మమ్మల్ని ఒక మంచి క్యారెక్టర్గా తీసుకుంటున్నారు. అంటే మెయిన్ లీడ్లో మమ్మల్ని కొంచెం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా మంచిదే. ఈ స్లోగా దీంట్లో నుంచి మేము కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఆ స్థాయికి వెళ్తాం. వాళ్ళు ఎట్లయితే ఆ స్థాయి నుంచి అక్కడికి వెళ్ళారో నాకు కూడా నమ్మకం ఏంటంటే మేము కూడా ఇక్కడ నుంచి మళ్ళీ స్లోగా మన గమ్యాన్ని చేరుకుంటాం. డెఫినెట్గా నమ్మకం ఉంది. అంటే ఫస్ట్ ఒక విలనిజం గ్యాంగ్ లో ఉండడం కానీ, సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది కూడా చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఈ 25 years జరిగిన కథ అయితే ఒకటి. అవును. కాకపోతే ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్ మోడ్ లో ఉన్నారు. అవును. ఏంటంటే ఒక క్యారెక్టరేషన్, ఒక పెద్దరికం చేసే ఆ టైప్ లోకి కన్వర్ట్ అవుతున్నారు కదా. ఎలా అనిపిస్తుంది ఫేస్ చూస్తూ ఉంటే? అసలు బాగుంది. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. 25 years ఎలా వెళ్ళిపోయిందో నాకు తెలియలేదు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం తీసుకొని రాలేదు, నాకు నా బ్యాక్గ్రౌండ్ కూడా ఏమి లేదు. సరే మన వెనుక ఎవరైనా ఒక బిగ్ హ్యాండ్ ఉందంటే మనం ఫెయిల్యూర్ అయితే బాధపడతాం. లైక్ నా ఫాదర్ పెద్ద హీరో ఉండో, లేకుంటే ప్రొడ్యూసర్ ఉందో, లేకుంటే డైరెక్టర్ ఉండి నేను సక్సెస్ కాలేని పరిస్థితిలో నా మెంటల్ స్టెబిలిటీ వేరేగా ఉంటుంది, ఆ ఆలోచన వేరేగా ఉంటుంది. మీరు జీరో వచ్చినప్పుడు అక్కడ నుంచి రూపాయి వచ్చినా మీకు బాధ ఉండదు, మీరు అచీవ్మెంట్గానే ఫీల్ అవుతారు. సిటీకి వచ్చినప్పుడు రూపాయి తీసుకొని రాలేదు. అలాంటి 25 years ఇండస్ట్రీలో నేను ఏదైతే సాధించానో అది నాకు ప్లస్సే. నేను ఎక్కడ పోగొట్టుకోలేదు.
జీరో ఉండడం పోగొట్టుకుంటాడు, మైనస్లోనే పోతుంది వెళ్తుంది తప్ప జీరో నుంచి నేనేం పోగొట్టుకునేది ఏం లేదు. జీరోకి వచ్చాను, అక్కడ నుంచి నేను మ్యారేజ్ అవ్వడం, నా పిల్లలు మంచి స్కూల్స్లో చదవడం, నేను ఒక మంచి లైఫ్ గడపడము. అంటే లైఫ్ ఇన్ సెన్స్ అన్ని కారు బంగ్లాలు 10 ఉన్నాయని కాదు. నేను నాకు ఒక ఫ్లాట్ ఉంది, సొంత ఫ్లాట్ ఉంది, నాకు ఒక కారు ఉంది, నా మంచి ఫ్యామిలీ ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్, వాళ్ళు చదువుతున్నారు. నాకు మా వైఫ్తో ఉన్న రిలేషన్ బ్యూటిఫుల్ రిలేషన్ ఉంది. నాతో పాటు మా అమ్మ ఉంటుంది, నా తమ్ముడు నాకు చాలా ప్రాణంగా ఉంటాడు. ఇంకేం కావాలి? ఇంకా మనకు అంటే ఓన్లీ డబ్బులే కాదు కదా, ఇవన్నీ కూడా మనకు సంతోషాన్ని ఇస్తుంది, మన ఆనందాన్ని ఇస్తుంది. సో ఇవన్నీ నాకు ఉన్నాయి భగవంతుడి దయ. సో నేను ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రీలో 25 ఇయర్స్ నేను ఏదో పోగొట్టుకున్నాను, లేకుంటే నాకు ఇంకా నేను ఏ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళలేదు అని ఎప్పుడు ఫీల్ కాలే. ఎందుకంటే నేను జీరో నుంచి వచ్చాను కాబట్టి నాకు 1, 2, 3, 4 ఏం దొరికినా నాకు అది ప్లస్ కిందికి వస్తుంది. సో నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఏ దొరికినా కూడా నేను ఫుల్ ఎంజాయ్గా చేస్తాను, ఎక్కడో నవ్వుకుంటా, మంచిగా అంతతో సరదాగా ఉండి. షూటింగ్స్ ఉన్న టైంలో ఏ కొత్త ఆర్టిస్ట్ ఉన్నా, వాడు ఈరోజు వచ్చినా, వాడు నిన్నటి నుంచి ఉన్నా, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళందరితో కలిసిపోతా, వాళ్ళందరితో సరదాగా ఉంటా, ఎంజాయ్ చేస్తా. ఆ ఒక మూమెంట్ని నా మూమెంట్ని నేను ఎంజాయ్ చేయాలనుకుంటా అంతే. దాని వెనుక మళ్ళీ ఇది కావాలి అది కావాలని ఉండదు, ఏమొచ్చినా దాంట్లో సంతోషంగా ఉంటా. అదే మీరు ఇండస్ట్రీకి రావడానికి ద ఫస్ట్ మూవీ బద్రి. అంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇలా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ఆ పరిచయం కానీ, అంటే పూరి జగన్నాథ్ గారితో తర్వాత పరిచయం చేయించడం కానీ, మీరు అక్కడి నుంచి మీ జర్నీ అనేది మొదలు పెట్టడం అసలు ఎలా? అంటే పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర అంటే తమ్ముడు షూటింగ్ జరుగుతుంది బిహెచ్ఏలో, అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం నేను కలవడం జరిగింది. ఆయన కూడా అసలు ఆ టైంలో చాలా రిజర్వ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు రిజర్వ్గా ఉంటారు, అప్పుడు ఇంకా రిజర్వ్గా ఉండేవాళ్ళు. పేపర్ చదువుకుంటూ సోలోగా కార్నర్లో కూర్చొని అట్లా ఉండేవాళ్ళు. నేను తక్షణని మా ఫ్రెండ్ చాలా భయపడుకుంటూ వెళ్ళాం. అంటే కొంచెం భయం ఉంటుంది, రెస్పాన్స్ ఎలా వస్తుందని చెప్పేసి. సో ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీతో మాట్లాడాలనుకుంటున్నామంటే ఇలా పేపర్ ఇట్లా తీశారు. ఎవరు మీరు అన్నాడు. సార్ నా పేరు ఆనంద్ సార్, ఇతని పేరు తక్షణ అని చెప్పాను. ఓకే 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 అని తర్వాత మీరేం చేశారు ఇంతకుముందు అని అడిగారు. అంటే మేము అడగడం ఏంటంటే, సార్ మాకు ఏదైనా మంచి నెక్స్ట్ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి సార్, మీలాంటి హీరోస్ చెయ్యి మా మీద ఉంటే బాగుంటుంది సార్, ఎందుకంటే మాకు ఎవరు లేరు బ్యాక్ సపోర్ట్గా అని చెప్పా.